మీరు వచ్చిన స్త్రీలు పరిస్థితులు చదువుతందరూ కూడా ఈ యొక్క శుభవందనం తెలియజేస్తూ దీనిలో మనము కొన్ని లేఖనాన్ని ధ్యానిస్తాం. ఏమంటే మనం ఎలా అలవాటు అయిపోయి ఉన్నామంటే మన ఒక స్వభావం ఏమైనా మనము ఒకరు మనకు సహాయం చేస్తే వాళ్ళు తిరిగి ఏం చేస్తాం, సహాయం చేస్తాం. ఏదో ఎవరి దగ్గర పొందుకున్నామో తలగాలో ఆలోచనో ఏదో ఒక విధంగా అయితే మనము పొందుకున్నాక వాళ్ళకి ఏం చేస్తాం, ఎప్పుడో ఏదో ఒక విధంగా మనం కూడా మనకు చాలా అవసర కాలంలో అనారోగ్య పరిస్థితులు ఎవరో వచ్చి ఆదుకొని వాటికి సహాయం చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు మనకేం వస్తుంది గుర్తు, నేను పోయి వాళ్ళని ఏం చేయాలా, ఆదుకోవాలా, ఎందుకంటే నన్ను అపాయంలో ఆదుకున్నాడు. అలాగే ఏదో ఒక విషయంలో ఏదో పని లేకుండా ఉన్నప్పుడు ఎవరో పని ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఆయనకి పని లేదు, అప్పుడు మనం ఏం చేస్తాము, ఎవరెవరిని బట్టి మనం కూడా మనకు సహాయం చేశాడు కదా, ఇప్పుడు ఆయనకి ఏం చేయాలి, పని ఇప్పించాలా. ఏదో విషయం అన్ని విషయంలో జీవితంలో జరుగుతూ ఉంటుంది. అయితే దేవుడు కూడా మన దగ్గర ఇచ్చి ఎదురు చూస్తున్నాడు. నేను మీకు ఇది ఇచ్చాను, మీరు దాన్ని గ్రహించి దాని విలువ తెలుసుకొని నాకు ఇవ్వండి అంటాడు. అంతే కదా, మీరు నన్ను ప్రేమించలేదు, నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు ఇప్పుడు ఏం చేయాలి, నన్ను ప్రేమించాలా. ఇదే కోరుతాడు దేవుడు. మన దేవుడు అంతే. ఎందుకంటే ఆ స్వభావం మనకు ఉండేది ఎందుకు వచ్చిందంటే ఇది దేవుని గుణమే. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించి ఎరిగినో, నేను తండ్రిని ప్రేమించి ఎలా ఎరిగినో అలాగే మిమ్మల్ని ఏం చేశాను, ప్రేమిస్తున్నాను, మీరు ఏం చేయండి, నన్ను అలాగే ప్రేమించండి అంటాడు. అప్పుడు చేంజ్ అవుతూ ఉండాలా. ఒకరికి ఇచ్చినారు, ప్రభుకి ఇచ్చారు ఆయన తండ్రి, ఆయన పరిపూర్ణమైన ప్రేమని ఆయన అపోస్తలుకి ఇచ్చారు, అపోస్తలు పంచిపెట్టి మనకి ఇచ్చేశారు. మనం ఏం చేస్తుండాలి, అందరికీ దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ పంచుతూ ఉండాలా. అది నేనే పెట్టుకోవడం కాదు, నా ఒకటిలో ఉండిపోయేది కాదు, నా ఒకటిలో ముగించేది కాదు. అది నేను ఏం మీకు ఇస్తున్నానో మీరు దాన్ని ఏం చేయాలి, తిరిగి మళ్ళా నాకు చెల్లించాలా. అది దేవుడు ఎదురు చూసేది. ఈరోజు మనము చూసినప్పుడు చూడండి, యోహాన్ 1 యోహాన్ పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఏం చెప్తున్నాడు, మొదట నేనేం చేశాను, నేనే మిమ్మల్ని ఏమని చదవండి ఆ లైను. ఆయనే మొదట మనలను ప్రేమించును కనుక, అదిదా ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక, ఆయన ప్రేమించి చూపుతున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను, మిమ్మల్ని రక్షించాను, మిమ్మల్ని విడిపించాను, మిమ్మల్ని ప్రతి పాపం నుండి నేను కడిగాను. అందుకే అపోస్తలుడైన పేతురు అంటాడు, ప్రభు నేను నిన్ను శోధనలో పడకుండా నీ కొరకు ఏం చేసి నేను దేవుడిని వేడుకుంటుంది, నువ్వు బాగుపడిన తర్వాత నువ్వేం చెయ్యే, చూడండి అలాగే చెయ్యంటున్నాడు. నేను నిన్ను శోధనలో పడకుండా నీ కొరకు నేనేం చేశాను, తండ్రిని వేడుకుంటుని, నీవు బాగా గుణపడిన తర్వాత నీవు అలాగే చేయము అంటాడు. అలాగే చేయమంట. ఎందుకు అలాగే చేయాలా, అప్పుడుదా నేను దేవుని కుమారుడిగా ఉన్నట్టు మీరు ఏమవుతారో దేవుని కుమారులు అవుతారు. అందుకే చెప్పేది ఆయన. చూడండి ఇక్కడ కూడా చెప్తున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేది ఆయన రుజువు ఏమంటే, నీ తోడ ఉన్న సహోదరుని ఏం చేయాలా, ప్రేమించాలి. లేకపోతే నువ్వు ఎవరిని ప్రేమించిన రుజువు అయిపోతుంది. దేవుని ప్రేమ చూడండి నేను చెప్పట్లేదు, అదేం చెప్తుంది 2వ వచనము 20లో,
ఎవడైనను ఆ. నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి ఆ. తన సహోదరుని ద్వేషించిన ఎడల ఆ. అతడు అబద్ధీకుడకును. ఏమంట? అతడు ఎలాంటి వాడంట? అబద్ధీకుడకును. అబద్ధికుడు. ఎందుకంటే వాడిని ఎవరిని ప్రేమించలా. దానికి ఒక లింక్ పెట్టారు. తన సహోదరుని ద్వేషించిన అదిదా ఎడల దేవుడు మనకు కనపడడు. దేవుడు కనపడేట్టుగా సహోదరుని పెట్టాడు. అతన్ని ప్రేమించకపోతే ఎవరు నువ్వు ప్రేమించలేనట్టు? దేవుణ్ణి ప్రేమించలేదు, అబద్ధం చెప్పుకొని తిరుగుతున్నావు. మనం ఈ సంవత్సరంలో ఒక 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 గురి కలిగి ఉంటాం. 6 రోజులు చక్కగా ఎంప్లాయీ కానీ కూలి పని చేసేవాడు కానీ 6 రోజులు ఎలా వాళ్ళు ఉత్సాహంగా లేచి వంట చేసి రెడీగా ఆ ట్రైను బస్సు ఏదో ఆటో మిస్ అయిపోతుందని పరుగు వెళ్ళి 6 రోజు చక్కగా పనిచేస్తాడు. అదే స్పీడ్ 7వ రోజు ఉందని చూస్తాడు. ఏం చూస్తాడు? 7వ రోజు అదే స్పీడ్ ఉందా? అప్పుడు నా సన్నిధి కంటే నీకు అది ఎంత ముఖ్యమైపోయిందా? నీ ధనము, నీ పని, నీ యజమానుడు అంత గొప్పవాడు అయిపోయినాడా? 7వ రోజు నా విశ్రాంతి నీకు ఇచ్చాను, నా విశ్రాంతి దినం అది. దాన్ని ఎలా నువ్వు ఆచరిస్తున్నావు? దానికి ఎంత నీకు ఉత్సాహం ఉంది, ఎంత గురి ఉంది? ఊరు ప్రయాణము, ఏదో ఫంక్షను ఎలా వెళ్తాం, ఎప్పుడు లేస్తాం, ఎప్పుడు సిద్ధపడతాం? అప్పుడు నా సన్నిధి అంటే నీకు అంత నిర్లక్ష్యత, దానికి ఎంత ఉత్సాహం ఉండాలి నువ్వు? విలేజ్కి వెళ్ళాను ఒకసారి, అంత పక్క మా కర్ణాటక మద్దూరు సైడు. విలేజ్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు చెప్పారు, సార్ ఈ ఊర్లో 7 గంటలకి లాస్ట్ ఆటో బస్సుకి లేదా ఊరికి. మీరు 7 గంటలకి ఆటో ఎక్కితే 3 కిలోమీటర్ పోతే అక్కడ 8 గంటలకి బస్సు, అదే లాస్ట్. అది వదిలితే మళ్ళీ బస్సు లేవు. మళ్ళీ మీరు పోయి బస్సు దిగితే 9 గంటలకి ట్రైను, అది మిగితే మీరు ట్రైన్ లేవు. 3 లింకులు ఉన్నాయి ఊరికి పడితే. పక్క విలేజ్, ఎంత విలేజ్ అని అంత విలేజ్. రూల్స్ ఇదే, 7 గంటలకి ఆటో సార్ మీ ఇష్టం అంటారు. కరెక్ట్గా ముందుగానే రెడీ అయ్యి ఆటోకి వస్తేనే, మిస్ అయిపోయిందే బస్సు దొరకదు, బస్సు లేకపోతే ట్రైన్ దొరకదు. 3 మారి రావాలి దానికి వస్తే. నేను బెంగళూరు సిటీకి రావాలంటే టైం కరెక్ట్గా క్యాచ్ చేయాల. అలాగే మనం కూడా మన జీవితంలో మన పని కోసము, మన పని పాట కోసం, మనకి ఇచ్చిన చేతి పని కోసం ఎంత ప్రయాసపడతాం. మంచిదే, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అయితే అదే ఉత్సాహము నా సహవాసానికి రావడానికి ఉందే నీకు? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని ఎలా చెప్తావు? అదే నన్ను దేవుని ప్రేమించేది కనపడదు కదా, అది ఏం ఇక్కడ వచ్చేదే కనపడుతుంది. నా సహవాసాన్ని ప్రేమించినప్పుడు ఏమవుతావు నువ్వు? దేవుని తర్వాత సహోదరు, ఫస్ట్ ఎవరిని ప్రేమించాలా? దేవుడే కదా. ఆయనే ప్రేమించేది. ఎట్లా ప్రేమిస్తాము? ఎలా కనపడుతుంది? కనపడవు కదా. అయితే ఆయన సహవాసాన్ని వచ్చే విధము చూసి కనపడుతుంది. ఓహో, ఈమె వదలకుండా, ఎడబాటు లేకుండా, ఏ వారం ఇసుక్కకుండా ఆసక్తితో దేవుని సహవాసం అంటే ప్రేమిస్తుంది. దీన్ని బట్టే మనం హన్నని చూస్తున్నాం కదా. యేసుప్రభు పుట్టినప్పుడు ఒక విధవరాలు ఉంది కదా, బైబిల్లో ఉంది కదా. ఆమె ఏం చేస్తుందంటే 84 సంవత్సరము దాదాపు లాస్ట్ వయసులో ఎక్కడ ఉంది ఆమె? దేవాలయంలో విడవక ఉపవాసముతో ప్రార్థన చేయొచ్చు. యెరూషలేము రక్షణ కొరకు ఏం చేస్తుందంట? ఆమె ఎదురు కనిపెడుతుందంట. అప్పుడు ఏం చేశాడు ప్రభు? ఖచ్చితంగా ఆడ ఏనుదను తెచ్చినప్పుడు ఆమె వచ్చి ఎత్తుకొని ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది. దేవా, నీ రక్షణను కల్లారా చూచుటకు నాకు గొప్ప సహాయం చేసినావు. అందరికీ ఆయన గురించి, ఆ రక్షకుడి గురించి చెప్తూ ఉంటుందంట. యెరూషలేము రక్షణ కొరకు అందరినీ చెప్తూ ఉంటుందంట. అప్పుడు చూడండి ఎంత ఆసక్తి ఉంటే ఆమె ఏమి దేవాలయాన్ని విడవక ఏం చేయదంట. మళ్ళా దేవాలయం విడిచిపోయేది కాదంట, ఎప్పుడు అక్కడే ఉంటుందంట రాత్రి బవుళ్ళు. అప్పుడు ఎంత ప్రేమ ఉంటే ఆమె గురించి రాసి ఉన్నారు. ఆమె ఎంత భక్తురాలని, ఆమె విశ్వాసం ఉందని, రక్షణ కొరకు ఎదురు చూస్తుందని. అప్పుడు నువ్వు నేను కూడా అంతే. మన ఆసక్తి దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామని ఖచ్చితంగా చూపుతాడు. పని ముఖ్యమే, బ్రతుకు ముఖ్యమే, కుటుంబం ముఖ్యమే, బాధ్యత ముఖ్యమే కాదని దేవుడు చెప్పలేదు. నన్ను కూడా ప్రేమించేది అంతకన్నా ముఖ్యమే. అదే ఈక్వల్, దాని ఈక్వల్ కాదు, ఎక్కువ. అప్పుడే కదా దేవుడు నీకు తోడు ఉంటాడు, నీడగా ఉంటాడు, నిన్ను ప్రేమిస్తాడు. ఆయన చెప్తాడు కదా. చూడండి లూకా 1 యోహాను 2:15. సరే, 1 యోహాను 2:15.
ఈ లోకమునైనను ఉమ్, లోకములో ఉన్న వాటినైనను ఉమ్, ప్రేమింపకుడి. ఉమ్, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా ఉమ్. తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఏమంట? ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడలా ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. అదిదా, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల. ఏమండి లోకం అంటే? లోకములో ఉన్నదంతయు ఆ, అనగా ఆ. శరీరాశయు, ఆ. నేత్రాశయు, ఆ. జీవపు డంబమును ఆ. తండ్రి వలన పుట్టినవి కావు. ఏమంట? 3 విషయం చెప్తున్నారు. నేత్రాశ, ఏది చూసి ఆనందిస్తున్నావు, ఏది చూసి నవ్వుతూ ఉన్నావు. ఒకప్పుడంతా 12 గంటలకి ఎక్కడన్నా పోతున్నామంటే ఊరు ఏరియా అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నిశ్శబ్దంగా ఉంటుంది. ఇప్పుడు ఏ ఇల్లు ఊరు దాటి వచ్చినా సౌండ్ ఒకడే కక్క 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 నవ్వుకుంటూనే ఉంటాడు. ఏమన్నా చూస్తే ఏదో ఒకటి చూసుకొని ఎంజాయ్ చేస్తుంటాడు. ఎక్కడ పీస్ లేదు. ఎప్పుడో 2 గంటలకి 3 గంటలకి పీస్ అవుతుంది. జస్ట్ కొంచెంసేపు ముందు మరి లేదు. అందరూ ఏదో ఒక విధంగా ఏం చేస్తున్నారు? ఆనందంలో మునిగారు, లోకంలో ఉన్నారు. ఏం చెప్తుంది? శరీరాశయు, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. అదిదా, ఇదే లోక సంబంధమైనవి. అప్పుడు మనం లోకమును ప్రేమిస్తున్నామంటే ఏదైతే కాదు, మనం ఏం ఆనందిస్తున్నావు? దేవుడు కాక, దేవుడు వదిలి, దేవుడిని ఇది లేకుండా ఏది ప్రేమిస్తున్నావో నువ్వు లోకమును ప్రేమించిన వాడే. నీలో తండ్రి ప్రేమ లేదు, అది తండ్రిది కాదు. తర్వాత సహోదరుని ప్రేమించేది. ఫస్ట్ దేవుడిని ప్రేమిస్తున్నామంటే చెడ్డు వాటి ఏం ఉండకూడదు. అదిదా ఇక్కడ చూసినప్పుడు. ఒకవేళ దేవుడిని ప్రేమిస్తే ఏమొస్తుందప్ప? చూడండి, 1 పేతురు 4:8. 1 పేతురు 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక ఆ, అన్నిటికంటే ముఖ్యముగా ఆ. ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. చూడండి, ప్రేమ అనేక పాపలను కప్పును కప్పుతుందంట. నువ్వు ప్రేమిస్తే దేవుని సహవాసాన్ని, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని, దేవుని సమాజాన్ని, దేవుని పిల్లల్ని, ఎవరిని సరే దేవుని వాక్య ప్రకారం నువ్వు ప్రేమిస్తే అనేక పాపములు ఏం చేయబడతాయి? కప్పబడతాయి. ఏమంటున్నాడు అక్కడ? ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. అదిదా, అన్నిటికంటే ముఖ్యముగా ఒకడి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ అనేక పాపను కప్పుతుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని సహవాసాన్ని ప్రేమిస్తున్నావా? దేవుడిచ్చిన సత్యమును ప్రేమిస్తున్నావా? దేవుడు ఉపదేశాన్ని ఎప్పుడు వినే ప్రేమిస్తున్నావా? నీకు పాపము కప్పబడతాయి. అవంతా వదిలేస్తే అంతే కదా. నువ్వు వదిలేసి దేవుని వాక్యముని వెతికి ప్రేమిస్తే ఏం చెప్పారు? మనం ఎలా జీవించమన్నారు, మనం ఎలా నడవమన్నారు, మనం ఎలా మాట్లాడమన్నారు, మన ఒక విశ్వాసం ఎలా ఉండాలన్నారు. వెతకాలా, వెతికి అయితే ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఒక ఆమె దేవుని ప్రేమిస్తుంది. ఆమె ఏం చెప్తారు? లూకాసు వార్త 7:47. సాధారణ ప్రేమకి ఎక్కువగా ప్రేమించిన వాళ్ళకి తేడా చూపుతారు. ప్రభు చెప్తారు లూకా 7:47. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. చూసారా? పైన ఇంకా కొంచెం పైన పోతే ఏం చెప్తున్నాడు? నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఇంతేపా, యేసు ప్రభుని ఎంతగా ప్రేమిస్తారో మీరు, అది ప్రేమ ఎలా రుజువు అవుతుంది? అది దా చెప్తున్నాడు. మీరు నన్ను విస్తారంగా ప్రేమించింది ఆమె, విస్తారమైన పాపం క్షమించబడినాయి. అతను పిలిచాడు, అతని యేసుప్రభుకు విందు చేస్తున్నాడు. కానీ యేసుప్రభుకు చేయవలసిన మర్యాద చేయలా. ఏం చేయలా? ముద్దు పెట్టుకుంటూ లోపల వచ్చిన వాళ్ళు ముద్దు పెట్టాలి. ఆ కాలం ఉండే ఒక పద్ధతి. కాలు కడిగి నీళ్ళు ఇవ్వాలా, నూనె రాయాలా, అన్నీ చేయాలా. ఏమి చేయలే. కానీ వచ్చినప్పటి నుంచి ఆమె తన మన కన్నీరుతో తడిపి వెంట్రుకలతో తుడిచి ఆమె అత్తరుతో పూసి అన్నీ చేస్తూ ఉంటే అది చెప్తుంది. చూడప్ప, ఈమె
ఈమె విస్తారంగా ప్రేమించింది కదా. అప్పుడు మనము నిజంగానే మనం ఎందుకు ఎదగలేకపోతున్నాము, మన బతుకు ఇలా ఉంది అంటే మనం దేవుణ్ణి ప్రేమించింది కొదవగానే ఉంది, ఒక హద్దులో ఉంది, ఒక పద్ధతిలో ఉంది. మనిషిలాగా ప్రేమిస్తున్నాం. ఆమె విస్తారంగా ప్రేమించింది. విస్తారంగా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించండి, ఎవరిని ప్రేమించకూడదు. మనుషులు కాదు, మనిషి ఏ స్థానంలో ఉన్నా ప్రేమించకూడదు. అప్పుడు దేవుని వాక్యం ఏమైపు వ్యర్థం చేసేస్తాం కదా. ఆమె చూడండి విస్తారంగా ప్రేమించిందంట ఆమె. కాబట్టి ఆమె విస్తారంగా ఆమె పాపం క్షమించబడి ఆశీర్వాదం పొందుకుని వెళ్ళిపో, నువ్వు సమాధానంగా వెళ్ళు అంటున్నాడు ఆయన. ఎంత బాగా ఉంది కదా. అప్పుడు మనం ఎలా ప్రేమిస్తున్నాం? విస్తారంగా దేన్ని ప్రేమిస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోక ఆశ ఇచ్చని ప్రేమిస్తున్నావా? లోకంలో శరీర డంబాన్ని ప్రేమిస్తావు, శరీర డంబం. ఏది ప్రేమిస్తున్నావు? నువ్వు తీర్మానించుకో. సొగది ఈరోజు తీర్మానించుకో. అయ్యో స్వామి, నేను ఏం ప్రేమించాను? వ్యర్థమైన వాటి అయితే తొలగించు స్వామి. ఇంకమట నీ కుమారుడుగా నీ కుమార్తెగా నేను బతకాలంటే నీ వాక్య ప్రకారం ఆమె ఎలా ప్రేమించింది? ఆ సోదరి విస్తారంగా ప్రేమించింది. ఆయన యేసు అద్దుకొని ప్రేమించింది. యేసు ప్రభుని పాదాన్ని తుడిసి ప్రేమించింది, కడిగింది. చూడండి, అత్తరు పోసింది ఆమె తలకి. అంతగా ప్రేమించింది కాబట్టి ఆయన విస్తారమైన పాపం క్షమించబడతాయి. ఎందుకు మనం ఇలాగ ఉన్నాము? మనం అంతా ఒక లిమిట్గా ప్రేమించేది, లిమిట్గా వచ్చేది, లిమిట్గా ఉండేది. ఎవరి దగ్గర ఎక్కువ పెట్టకూడదు, లిమిట్గా ఉండాలి. మనిషి దగ్గర ఉండు, దేవుని దగ్గర లిమిట్ కాదు, అన్లిమిట్గా చేయి. ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను అద్దుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, తన బిడ్డగా స్వీకరిస్తాడు నిన్ను. నన్ను ప్రియురాలుగా ఎంచుకుంటాడు నిన్ను, ప్రియురాలుగా. ఎంత గొప్ప విషయమో. ఆయన దగ్గర లిమిట్గా ఉండవద్దు. ప్రభు దగ్గర విస్తారంగా ఉండు. అందరూ విస్తారంగా ఉండండి, అందరూ ప్రభు దగ్గర సన్నిహితంగా ఉండండి. అదిదా ఎలా మనకు తెలుస్తుందంటే, నువ్వు ఎంతగా ప్రార్థనకి ముఖ్యత్వం ఇస్తావో, ప్రార్థన స్థలానికి, ప్రార్థన మందిరానికి, ఇవన్నీ తెలుస్తుంది బయట. నా సహవాసం అంటే ఎంత పరిగెత్తావు అది చెప్తాం కదా. 6 రోజులు ఎలా పని చేస్తాం. అయ్యో మా సారు, అయ్యో మా యజమాను, అయ్యో మా ఓనరు అంటా ఇటా. ఆయనకంటే ఆయనకు అందరికీ జీవం ఇచ్చిన ఓనరు మన ఓనరు కదా. ఆయన సహవాసానికి ఎలా వస్తావు? ఎలా ఆసక్తి ఆయన చూస్తాడు. 6 రోజులు ఉండే స్పీడ్ 7వ రోజు లేదు కదా పైకి. 6 రోజులు ఉండే స్పీడ్ వాడికి 7వ రోజు లేదే. వీడు నా బిడ్డని ఎలా రుజుసి, ఎలా నమ్మేది నేను? నా మీద ఎంతైనా విశ్వాసము. వాడు యజమాని మీద ఉంచిన విశ్వాసముని నాకు తక్కువ పెడుతున్నాడే. అడగడా? మేము లెక్క తూచుతాడు కదా. నువ్వు ఇవ్వాలా, ఈ వారం అంతా నువ్వు కష్టపడిన వాటికి నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలని తూచినప్పుడు నువ్వు ఎలా నిలబడతావు? నీ తూకం తక్కువ ఉందా? మనుషుల వైపు ఉందా? దేవుని వైపు ఉందా? మనుషుల్ని ప్రేమించావా? దేవుణ్ణి ప్రేమించావా? తూచుతాడు. నీకు ఇవ్వాలి కదా. ఈ వారం కూలి ఈయనిచ్చు, ఈ వాండ ఇచ్చి ఉండొచ్చు. పరలోక యజమాని నీకు ఆశీర్వాదం ఇవ్వాలి కదా. ఈ సంవత్సరం అంతా నా సన్నిధికి వచ్చింది పైమే, ఏదో ఒకటి ఇవ్వాలా. తూంచు అన్నప్పుడు ఏది బయట కనపడుతుంది? లోకమును నువ్వు జరిగించిన క్రియలా, దేవుణ్ణి జరిగిన క్రియలా అన్నప్పుడు ఏది వస్తుంది కింద? అయ్యో ఏమప్పా ఇవి రాలేదా, ఓ పెట్టేయి. తూచుతాడు. మీకు ఏమైనా ఇవ్వాలంటే తూచుతాడు. ఈ లోక యజమాని మిమ్మల్ని ఏ పని చేసినావు తూంచడా? లెక్కేయడా? లెక్క వేసి చెప్తాడు, ఏమబ్బా నీ పని ఈ వారం సరిగా లేదు అంటా ఉండలా, 2వ వారం చూడు పడి చేస్తావు. చేయవా? చేస్తావు. అది కూడా ఆయన చూస్తాడు. లోక యజమానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తావో, నాకు ఎంత ప్రాముఖ్యత ఇస్తావో చూస్తాడు ఆయన. అదిదో చెప్తుంది ఈడ. ఆయన పిలిచి, ఆయన చూడండి, ఆయన ఒక మనం కూడా పిలిచాము, ఆయన మన హృదయంలో ఆహ్వానించాం, పెట్టుకున్నాం. కానీ ఎలా మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఎలా ప్రేమిస్తున్నాం? ప్రభు అంటే నీకు ఎంత భయభక్తి ఉంది, విశ్వాసత వైరాగ్యత ఉంది. ప్రభువుని ప్రేమించేది ఒక్కటి కూడా వ్యర్థం అవ్వదు. లోకంలో ప్రేమించేదంతా ఏమైపోవచ్చు? వ్యర్థమైపోతుంది. అదంతా మాయమైనది, అదంతా నశించిపోవాల్సింది. ప్రభువుని ప్రేమించే ఒక్క ప్రేమ కూడా వ్యర్థం అవ్వదు. అది సత్యమైనది, అది నిత్యమైనది, నీకు జీవం ఇచ్చేది అది. కావున మనం ఈరోజు ఏం చేయాలా? ఆ ప్రేమను చూడాలా. తర్వాత చూసినప్పుడు సామెతలు 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఏమంట? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చూసారా?
నన్ను ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు. మీరు ఎలా లోకంలో ఎవరిన సహాయపడితే సహాయపడతారో, ఎవరైనా మిమ్మల్ని ఆదుకుంటే ఆదుకుంటారో, ఎవరు మీకు ఏ విషయంలో మిమ్మల్ని గౌరవిస్తారో మీరు గౌరవిస్తారో, అలాగే దేవుడు కూడా మీరు ఎంతగా ఆయన్ని వెతుకుతారో, ఆయన ప్రేమిస్తారో అంతగా మిమ్మల్ని ప్రేమిస్తాడు. న్యాయమే కదా. ఒక బిడ్డని మంచిగా వాడు ఉన్నత స్థాయి ఎదిగే వరకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటే అప్పుడు చెప్తారు అందరే, మీ అమ్మ నేను నువ్వు చూడడం అనేది నీతి న్యాయము. ఎందుకో వాళ్ళంతగా నీ కొరకు ఏం చేశారో కష్టపడ్డారు. అదే కొందరు చెప్తారు, అయ్యో ఆ బిడ్డని కన్నీ ఎత్తుకొని హాస్టల్ వేసేసింది, అనాథ హాస్టల్ వేసేసింది అంటారు. అప్పుడు మీ అమ్మ ఏడ చూసింది నువ్వు హాస్టల్లో పెరిగినావు. అప్పుడు వాడేమంటాడు, నువ్వు నన్ను చిన్న వయసు హాస్టల్ వేసేసినావు అంటేనే నేను చూసేది ఎట్లా న్యాయం అవుతుంది అడుగుతారా? సేమ్ నువ్వు నేను కూడా అంతే. మనం ఎలా ప్రేమిస్తున్నామో అలా నన్ను ప్రేమిస్తాడు. ఎలా ప్రభుని నువ్వు స్నేహిస్తావో అలా స్నేహిస్తాడు. ఇక్కడ స్నేహం వచ్చింది, మాకు మీకు ప్రేమను వచ్చేసింది. ఆడ స్నేహం నేసం ఏమంటారు, స్నేహించేది వేరు ప్రేమించేది వేరు కదా. అదిదా కొంచెం ఇంకా డెప్త్, ఇది ఇంకొంచెం డెప్త్గా పోతుంది, లోతుగా వెళ్తుంది. అదిదో చెప్తున్నాడు. మళ్ళా 20 వచ్చిన అక్కడే 20, 17, 20, 8, 20. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చూసారా, అక్కడ నన్ను స్నేహించే వారిని వచ్చింది, మాకు స్నేహించే వారిని, నన్ను స్నేహించే వారిని నేనేం చేస్తాను, ఆస్తికర్తలుగా చేయుదును. మళ్ళీ ఎట్లా? ఎందుకు మనకు అన్నింటిలో కొదవా? ఎందుకు ఎవరెవరిని మనం పోయి చేయి చాపే పరిస్థితి వస్తుంది? ఎందుకు పరిస్థితి? ఎందుకంటే మనం ఏం చేయలేదు దేవుడిని ఎక్కువ, ఆ వాక్య ప్రకారం ఏం చేయాల, ప్రేమించాలి. చూడు, మీరు ఇచ్చే వాళ్ళగా కదా దేవుడు చేయాలి మనల్ని. మనం ఎవరు చేయి చాపి అప్పు తీసుకునే వాళ్ళగా పెట్టలేదు కదా. అప్పుడు మనకు కలుగుతుందనే పరిస్థితి మనం ఏం చేస్తున్నామని దేవుడిని ఏం చేయాల, డీప్గా ప్రేమించలేదు. చూడండి ఏమంటే మళ్ళీ చదవండి, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. వాక్యం మొత్తం చదవండి మళ్ళా. నీతి మార్గము నందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. చూడండి, అప్పుడు ఏమే ఆయన నడిచే మార్గము మన మార్గం అట్లే ఉండాలి. నీతి మార్గం అందును న్యాయ మార్గం అందును నేను నడుచుచున్నాను. అప్పుడు మనం ఏం చేయాలా? ఆ విధంగా సేమ్ నీతి మార్గం అందు న్యాయం నడవాలా. నడిచినప్పుడు అప్పుడు ఏం చెప్తున్నాడు, నడిచి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అదిదా నన్ను అలా న్యాయ నీతిగా నడుచుకొని అప్పుడు ప్రేమించినప్పుడు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఏదైనా పరలోక ఆస్తి కావచ్చు, అది ఇగలోక ఆస్తి, అన్నీ రెండు. ఈ ఎక్కడగానే రెండు ఇచ్చేది ఆయనే కదా. అదిదా మనం చూడొచ్చు. చూసినప్పుడు అక్కడ చూడండి, మీకా 6:8, మీకా గ్రంథము 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదిదా దేవుడు మనకు అందరికీ ఇచ్చిన ఒక పద్ధతి, ఒక విధి, చెప్పాలంటే ఒక చట్టము, ఒక లా. ఏమది? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎంత బాగుంది చూడండి. ఆయన అడిగేది ఏమే? ఆయన విధులను, ఆయన కోరుకున్న కనికరాన్ని, నీతిని, న్యాయాన్ని, వేరేం మనకి ఇచ్చిన వాటినే, తెలిసిన వాటినే మీకు ఆల్రెడీ ఇచ్చుని అంటాడు. మీకు ఆల్రెడీ తెలిసే ఉన్నది కదా, వాటిని ఏం చేయండి? అది చెప్తాను, వాటిని ప్రేమించుడు, ఇవి చెయ్యండి, పాటించండి. తర్వాత జకర్యా 8:19, జకర్యా గ్రంథము 8:19. సైన్యములకు అధిపతియగు యెహోవా
ఆజ్ఞ ఇచ్చినదేమనగా ఉమ్, 4వ నెలలోని ఉమ్, ఉపవాసము, ఉమ్, 5వ నెలలోని ఉపవాసము, ఉమ్, 7వ నెలలోని ఉపవాసము, ఉమ్, 10వ నెలలోని ఉపవాసము ఉమ్, యూదా ఇంటి వారికి ఉమ్, సంతోషమును ఉమ్, ఉత్సాహమును పుట్టించు ఉమ్, మనోహరములైన పండుగ లగును. ఉమ్. కాబట్టి కాబట్టి సత్యమును సత్యమును సమాధానమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. అందిదా. మీరు సత్యమును సమాధానమును ఏం చేయండి? ప్రియముగా ఎంచుడి. ప్రేమించండి, ప్రేమగా ఎంచుడి. అప్పుడు ఇవంతా మనకి ఆ సంతోషమైన దినములు వస్తుంది. చాలా మందికి సంతోషమే లేదంటారు. చాలా దుఃఖం ఉంది, వేదన ఉంది, కష్టం ఉంది, మాకు కన్నీరు ఉంది మాకు. ఎందుకు? మీరు దేన్ని ప్రేమగా ఎంచాలా? సత్యమును సత్యానికి ముఖ్యత్వం ఇవ్వాల. దేవుడు ఆ సత్యం ఎంత గొప్ప విషయము. ఆయన ఎవరికి ఇయ్యలేదు కదా. ఈ భూమిలో అనేక కోట్ల మంది ఉన్నారు, ఈ పట్టణంలో అనేక లక్షల మంది ఉన్నారు. మనల్ని ప్రేమించి మనకైతే సత్యం వచ్చిందంటే, మన సత్యవంతులుగా మనం ఎన్నుకున్నారంటే, సత్య సాక్షులుగా మనల్ని పెట్టారంటే, అప్పుడు మనం దేన్ని ప్రేమిస్తున్నాము? ఇంత గొప్ప సత్యం ఇచ్చి లోకస్తుల వల్లే ప్రేమిస్తే, లోకము సత్యం తెలియదు, వాళ్ళు ప్రేమించేది లోకాన్ని న్యాయమే. మనకు సత్యం తెలుసు కదా. అప్పుడు మన క్రియ యావత్తు దేన్ని బట్టి ఉండాలా? సత్యమును బట్టి ఉండాలి కదా. మీరు సత్యం ఎరిగిన వారు కనుక మీ కార్యం అంతా సత్యం వలన, సత్య వాక్య ప్రకారం ఉండాలా. వాళ్ళకి లోకానికి ఏం లేదు. ఏ వాక్కు ఉంది వాళ్ళకు? ఏ ఆధారం ఉంది? ఏ నిరీక్షణ ఉంది? మనకు అన్నీ ఉన్నది. ఆధారం ఉంది, నిరీక్షణ ఉంది, మనకి సత్యం ఉంది. సత్యముని సంబంధం మ్యాచ్ చేసి చూడాలా. మీరు పోతారు, అనారోగ్య పరిస్థితి వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, బ్లడ్ ఇవ్వాలంటారు. వెంటనే మా బ్లడ్ నా బిడ్డ నా భార్య ఒకటే సార్, మా బ్లడ్ ఎక్కిచ్చేస్తారా? బ్లడ్ అయితే ఏం చేయాలా? మ్యాచ్ చేసి చూడాలా, పరీక్షించాలా. సార్ ఈ గ్రూప్ మ్యాచ్ అవ్వదు, వేరే గ్రూప్, మేము ఇలా పలానా గ్రూప్ అంటారు. మనిషి ఒక్కటే కావచ్చు, కానీ బ్లడ్ ఒక్కటి కాదు, మ్యాచ్ అవ్వదు అది కదా. చూడండి, అప్పుడు మ్యాచ్ చేసి దాన్ని ఎక్కించి కరెక్ట్గా చేస్తేనే ఆ ప్రాణానికి ఏముంది? ఆదరణ కలుగుతుంది, ప్రాణం బతుకుతుంది. అలాగే మన వాక్యం మ్యాచ్ చేస్తేనే మనం ప్రాణం బతుకుతుంది. మ్యాచ్ చేయాలా మన లైఫ్తో. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి అలవాటులో, ప్రతి ఆలోచనలో, ప్రతి వ్యర్థమైన మాటల్లో ఆ మ్యాచ్ చేయాలా. ఇది యేసుప్రభుకి తగునా? యేసుప్రభు ఇచ్చిన సత్యానికి మ్యాచ్ అవుతుందా? లేదు, వ్యర్థముగా ఉందా? తొలగించేయి. ప్రభు ఇది నీకు మ్యాచ్ అవ్వలేదు, మన్నించు, ఇంకమిట్ట ఇది నా జీవితం రాకుండా కాపాడు. వేడుకో, రాకుండా చేస్తాడు. ఆయనకు విరోధమైన ఏ మేర చేయవద్దు, తీసేయి. అప్పుడు నువ్వు సత్యవంతుడు అవుతావు, సత్య సాక్షి అవుతావు. ఆయన తోడు మనకు దొరుకుతుంది. ఆయన ఆశీర్వదిస్తాడు మనల్ని. ఆయన పిల్లలు ఎలా ఉండాలని ఆశ ఆయనకి? తెల్లగా ఉండాలని ఆశ. ఏముండాలి ఆయన పిల్లలు? లోకంలో ఎలా ఉండాలని ఆశ దేవునికి? ఆయన బిడ్డలు తెల్లగా ఉండాలా, తోకగా కాదు ఉండాల్సింది. ఎందుకు మనం ఇలా అయిపోతున్నామంటే, మనం చేయాల్సిన పద్ధతి ఆయన సత్యాన్ని ప్రేమించలే. అదిదే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 33, 34, 35 వచ్చినారు. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండేను కదా. ఇప్పుడు కరుణ మనం కనికరి పొందాము. మనం ఇంకొకరు ఏం చేయాలా? కనికరించాలా. మత్తయి సువార్త 5:7 ఏముంది? అప్పుడు మీరు కనికరము కావాలంటే మీరేం చేయమంటుంది? కనికరించాలా. కనికరం లేకపోతే, నాకు కనికరం దొరికింది, నాకు కృప దొరికింది, నాకు దయ దొరికింది, మంచిది, నువ్వు అనుభవించు, నువ్వు అలాగే కనికరించు, ఇంకొకరికి దయ చూపించు, దయ పాలించు, ప్రేమించు. నీది కాదు, అన్నీ ఆయన ఇచ్చినాడు నీకు. ఆయన నీతి ఇచ్చాడా, ఇంకొకరికి నీతి నేర్పించు. ఆయన పరిశుద్ధత ఇచ్చాడా, ఇంకొకరు పరిశుద్ధత చూపించు. సహోదరుడా, ఇది పరిశుద్ధతకి విరోధము, పరిశుద్ధత కాదు నువ్వు చేసేది. చెప్పు, ఇది నువ్వు చేసేది అపవిత్రము, గండించు. వాడు ఏం చేసినా కమ్మును ఉంటే, అప్పుడు నీలో పరిశుద్ధత ఉంటే కదా ఆక్రోషం వస్తుంది. పరిశుద్ధత నీలో ఉంటే పరిశుద్ధత చూపు, చెప్పు. అయ్యో మనం పరిశుద్ధులుగా ఎవటికే పిలువబడ్డాం బా, ఇలాంటి చేయకూడదు. అది చెప్తున్నాడు. కనికరము ఏమంట? నువ్వు నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా.
అని వానితో చెప్పెను. ఉమ్, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు ఉమ్, బాధపరచు వారికి ఉమ్, వాని నప్పగించెను. ఉమ్, మీలో ప్రతి వాడును ఆ, తన సహోదరుని హృదయపూర్వకముగా ఉమ్, క్షమింపని ఎడల ఉమ్. నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. చూసారా, నీవు ఎలా కనికరం పడ్డావో నీ కనికరం చూపాలా, నువ్వు ఎలా క్షమాపణ పొందావో నువ్వు క్షమాపణ ఇవ్వాలా. నువ్వు క్షమించకపోతే నీకేం లేదు అక్కడ, క్షమాపణ లేదు సోదరా సోదరి. చూడండి అక్కడ మనం ఏమి విత్తుతామో వాటినే కోస్తాం. విత్తినవాడు మంచి గోధుమలు విత్తేసి వేరే ఏమైనా ఎదురు చూస్తే వస్తుందా? గోధుమలు విత్తే ఏం వస్తుంది? గోధుమలే వస్తుంది. మంచి పొలం విత్తితే ఏం వస్తుంది? మంచి పంట వస్తుంది. నువ్వు నీతిని విత్తితే నీతి మొలుస్తుంది, సత్యం ఉండితే సత్యం మొలుస్తుంది. నీళ్ళు ఏం విత్తుతున్నావు? నువ్వేం శ్రమిస్తున్నావు? నువ్వేం ప్రేమిస్తున్నావు? వాడు చూడేం చెప్తున్నాడు, మీరును అలాగనే మీలో ప్రతివాడు ఏమంటున్నాడు, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల హృదయపూర్వకంగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. సేమ్ అలాగే నిన్ను క్షమించడు. నువ్వు క్షమించకపోతే ఎలా క్షమిస్తాడు? ఆయన అన్నాడు, మీ శత్రువుల్ని, మిమ్మల్ని నిందించే వారిని, మిమ్మల్ని దూషించే వారిని ఏం చేయండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు ప్రేమించిన వాడా? ప్రార్థన వాళ్ళు చూడము, ఎక్కడో ఉన్నారు, మనకు వాళ్ళ సంబంధంలే. ప్రార్థన చేయకపోతే అప్పుడు నువ్వు ఆయన వాక్యాన్ని నెరవేర్చిన వాడు అవుతావు కదా. ప్రార్థన చేయి అంటున్నాడు. నిన్ను కొరకు నిన్ను ఏం చేసినా నువ్వు ప్రార్థన చేయి. అప్పుడే మనము శత్రువుని ప్రేమించే గుణం లోపల వస్తాయి. ఫస్ట్ ఇక్కడ ప్రే చేయకపోతే నేరుగా కనపడితే మాట రావు, చూపు రావు, తిరుక్కోవాల్సి వస్తుంది. అది నీది కాదు, నీలో ఉన్న చెడ్డది అది. ఇక్కడ ప్రే చేసి ఉంటే వాళ్ళు కనపడినప్పుడు వాళ్ళని ఏం చేయవచ్చు? మనం చూడవచ్చు, మనం పలకరిసి రెడీగా ఉండవచ్చు, వాళ్ళు చూడకపోయినా పర్వాలే. నీలో దేవుని ప్రేమ ఉందా? నీలో సత్యం ఉందా? నీలో క్షమాపణ ఉందా? అదిదా కావాలా. నువ్వు క్షమిస్తావా? నేను అక్కడేం చేస్తాడు ఆయన? పరలోకానికి లింక్ కనెక్షన్ కట్ అయిపోతాయి. నువ్వు క్షమించకపోతే నువ్వు పరలోకవాసి కాకపోతావు. నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. ఇక్కడ చూసాం కదా, ప్రేమిస్తే ప్రేమించబడతావు, నువ్వు స్నేహిస్తే స్నేహించబడతావు, నువ్వు వెతికితే పొందుకుంటావు. నువ్వు మన్నించునంటే నిన్ను మన్నించుడు. నువ్వు ఏమి విత్తుతావో వాటినే ఆ పంటనే కోస్తావు. అందరి క్షేమంని కోరుకోవాలా, అందరూ ఆశీర్వాదం కోరుకోవాలి, అందరూ పైన పోయి దేవునితో ఉండాలని ఆశపడాలా. ఆశ అండి, అది ఒక విత్తనం అంటే. ఆశ అనేది విత్తనం. నువ్వు చెడ్డది ఆశిస్తే విత్తనం మారి మొలుస్తుంది, మంచిది ఆలోచిస్తే మంచిది మొలుస్తుంది. నువ్వు ఏది ఆశిస్తున్నావు? చూడండి ఎంత బాగా చెప్తాడు. నువ్వు క్షమిస్తే నువ్వు క్షమాపణ పొందుకుంటావు ప్రియుడా, కనికరిస్తే కనికరం పొందుకుంటావు, దయ చూపితే దయని పొందుకుంటావు. నేను ఏమి చేయను ప్రభువా, నువ్వు మాత్రం వన్ వే మరి నాకు ఇస్తానే ఉండు, అడిగినప్పుడంతా ఇవ్వు. ఎలా సాధ్యమవుతుంది? నీకు ఏముంటే అది ఇవ్వాలని ఆశీర్వదిస్తాడు, చూస్తాడు. ఆయనలో ఏముందప్పా అది ఇచ్చే అంటాడు. నీ కనికరం ఇప్పుడు చూపాలి ఆయన, నీ దీవెనలు ఆశీర్వదించాలి నిన్ను. నీలో ఉంటే కదా, నీలో కనికరం ఉంటే కనికరం ఇస్తాడు కదా, కనికరం పొందుకుంటావు కదా. దయ ఉంటే దయ ఇస్తాడు కదా. కృప కావాలా, కృప నీకు ఉంటే కదా. నీ ఎదురు ఆశీర్వదిస్తే కదా ఆశీర్వాదం ఉందా, నీ నోట ఆశీర్వాదం వస్తుందా, ఆశీర్వాదం మాటలు వస్తుందా? నువ్వు రాకపోతే నీకు ఆశీర్వాదం రాదు బిడ్డ. లేదు, నువ్వు ఏం చేస్తావు అని చెప్తారు. మీరు ఆశీర్వదించే ఏమంటాడు పాత్రలు, మీరు ఎవరు? మీరంతా ఆశీర్వదించే పాత్ర. మీరు ఆశీర్వదించండి అంటారు. ఎవరి వన్ గాడ్ ప్లేస్, ఆశీర్వదించు. అదిదా మనకిచ్చిన గొప్ప వాక్యం, గొప్ప వాగ్దానాలు వంటివి అవి. మనం ఏమి అలవాటు పడకపోతే పరలోకం పోయి ఈ విశ్వం అంత నిధి మీకు ఇచ్చేస్తారండి. మీరు మనసు లేకపోతే ఎలా ఆశీర్వదిస్తారు? మన సోదరులకు భూమిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఎట్లా ఇస్తారు? మీరు ఆ మనసు ఉంటే కదా. ఇక్కడ అదే రెడీ అవుతున్నాం. ఇక్కడ మీరు ఆశీర్వదించే పాత్రలుగా రెడీ అవ్వండి. మీ ఎదురు ఎన్నో కోట్ల ఆస్తి మీకు ఇస్తారు. మీరు అప్పుడు ఆశీర్వదించాలంటే మనసు లేకపోతే
ఆ మనసు ఉంటేనే ఇస్తారు కదా. మీరు ఇవ్వాలంటేనే ఏముండాలి మీకు? మనసు ఉంటేనే. ఆయన చూస్తాడు హృదయమును, ఓహో ఇతను బాగా అందరిని ఆశీర్వదిస్తున్నాడు, ఈయన కలిగితే అందరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఇతనికి ఏమి కలిగినా దాచుకోడు. అదే దేవుడు చూసేది. నీకు కలిగిన వాటిని దేవుడు ఇవ్వాలి ఆశపడినప్పుడు నీకు ఇస్తాడు. ఇతనికి ఇస్తే అది అందరికి చేరుతుంది పా. యేసుప్రభుకు రక్షణ చూపించేశాడు, ఈ నిత్య జీవం చూపించాడు. ఆయనని పంపితే లోకమంతా ఏం చేసేస్తాడు? అందరినీ రక్షణ నడిపాడా? నిత్య జీవం ఇచ్చాడా? కోరుకున్న వాళ్ళకి ఏమంట? కోరుకున్న వాళ్ళకి ఎవరైనా రక్షకుడు. కోరుకొని వెళ్ళిన వాడికి మళ్ళా 1000 ఏళ్ళు వస్తుంది అనుకో. ఇప్పుడు కోరుకున్న వాడికి అయినా కోరుకోవాల మనము. లేకపోతే లేవు. చూడండి ఎంత బాగుందో చూడండి. కీర్తన గ్రంథము 18, 25, 26, 27. కీర్తన గ్రంథము 18 అధ్యాయము. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. ఇప్పుడు ఏమండి చెప్పేదమ్మ, మీరు ఎలా ఉంటారో అలా ఆయన ఉంటాడంట. ఏమంట? ఫస్ట్ ఏం చెప్పాడు? దయగల వారి ఎడల, మీరు దయగలిగే వాళ్ళని ఎడల నీవు దయ చూపించుదువు. ఆయన దయ చూపేవాడంట. మీకు దయ ఉంటే ఆయన దయ ఇస్తాడు మీకు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఆయన యథార్థవంతుడుగా ఉంటాడంట. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. చూసారా? మీరు ఏమి కలిగి ఉంటారో మీకు ఇస్తారు. ఆయన ఇచ్చేసాడండి. ఆయన ఇంకా ఉందా? మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. చూసారా? ఇంకొకటి కూడా రాశారు ఆయన, మూర్ఖుల ఎడల. ఆయన అది దానికి ఆపోజిట్గా ఉంటాడంట. అలాగే ఉంటాడంట. మనం చాలా మంది కొన్ని సందర్భాల్లో మూర్ఖంగా నడుచుకుంటాం. అది కూడా చెప్పేశారు చూడండి. మీరు మూర్ఖంగా ఉన్నారా? మీరు దయ కలిగి ఉన్నారా? సద్భావం కలిగి ఉన్నారా? కలిగి ఉన్నారు? మీరు ఏం కలిగి ఉంటే వాటిని ఇమ్మన్నాను నేను. పంపించాను నా దూతల్ని, పోండి ఈరోజు ఈ సంఘానికి ఇన్ని మంది వస్తారో వాళ్ళు ఏం హృదయంలో కలిగి ఉన్నారో వాళ్ళకి ఇచ్చే అన్నాడు. ఈ మనలో ఏముంటే చూసి ఇస్తాడు. ఏమున్నాయి, ఏం పెట్టుకున్నాము మనం తీర్మానించాలా. ఆయన చూసినప్పుడు గొప్ప ఆశీర్వాదం పొందుకున్నట్లు మన హృదయంలో ఆశీర్వాదం పెట్టుకుంటాం, సద్భావం పెట్టుకుంటాం. సద్భావం ఉండాలా. దుర్భావం పెట్టుకుంటే ఎట్టా? మూర్ఖత్వం పెట్టుకుంటే ఎట్టా? చూడండి, అట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాడు అవుతాడంట ఆయన. దయ కలిగిన వాడికి ఎలా ఉన్నాడు ఆయన? దయ కలిగించున్నాడు. చూడండి ప్రియమైన సహోదర సహోదరి, మనం ఏం కలిగి ఉన్నాం? మనం ఏం పొందుకొని ఉన్నాం? ఏమి దాచుకొని ఉన్నాం లోపల? లోకమా, లోక విద్యలా, లోక అసింగములా, లోక పాపములా, లోక ఆశలా, లౌకిక ఇచ్చలా ఏది దాచుకున్నావు? తీసివేసి తీర్మానించుకో. దేవా, నువ్వు ఎటువంటి వాడికి అటువంటి వాడు ఉన్నావని వాక్యం ఉందే. అయ్యో, నేను సంపాదించిందో వ్యర్థమైన వాడిని సంపాదించానే, వ్యర్థమైన వాడిని దాచుకున్నానే. ఎన్ని ఆశలు, ఎన్ని గలీజులు ఉన్నాయి నాతో. తీసివేసి నువ్వు కోరుకున్న ఈ మనసు ఈ స్వామి. అడగకపోతే పొందుకోలేం సోదరా. మనలో ఎందరో అపార్థం చేసుకెళ్ళిన వాళ్ళ మధ్య మనం ఒక గొప్ప జీవం పొందుకోకపోతే అవమాన పాలవుతాం, నింద పాలవుతాం. మనము నన్ను విడిచి వీళ్ళు ఏం సాధించారు అనుకుంటారు. అప్పుడు మనం ఏమవుతామో? అయ్యో, వీళ్ళను వ్యర్థులైనారా అని అనిపిస్తుంది. మనమే తీర్మానించుకోండి. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనము నిత్యం కొట్టాలా. గురి కలిగి ఉంటాం. గురి కలిగి ఉన్నాడంటే ఈ వాక్యం అంతా మనలో ఉండాలి. ఏమంటున్నాడు అక్కడ? నువ్వు దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. చూడండి, దయగల వారి ఎడల దయ చూపించుదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. చూసారా? సద్భావం చూపుచుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. చూసారా? అప్పుడు చూడండి మనం ఎలా ఉన్నాము, మనం ఏం కలిగి ఉన్నాం. ఆయన ఇచ్చిన విశ్వాసత కలిగి ఉన్నామా? విశ్వాసత ఆయన ఇచ్చాడు. విశ్వాసాన్ని మనలో ఏమంట దాన్ని కొనసాగించేవాడు, దాన్ని ముట్టించేవాడు. ఇప్పుడు విశ్వాసం ఎవరు ఇచ్చారో అప్పుడు ఆయన విశ్వాసం చూపాలా లేదని నేను. ఆయనే ప్రేమించాడు, ఆయనే విశ్వాసత ఇచ్చాడు, ఆయనే నీతిని ఇచ్చాడు, ఆయనే పరిశుద్ధత ఇచ్చాడు, ఆయనే రక్షణ ఇచ్చాడు. అప్పుడు నువ్వు అదంతా ఎక్కడ పని ఇచ్చిందని ఎక్కడని అడిగితే అదంతా ఒక్కొక్క తాళంతో. అది ఇన్ని తాళంతో ఇచ్చాను కదబ్బా మిమ్మల్ని, ఏం చేశారు అని అడిగితే
నువ్వు మునిగి నేసినప్పుడు నువ్వు తీర్మానించుకున్నావు కదప్పా. చూడండి, ఆయన దయ ఇచ్చాడు, కృప ఇచ్చాడు, మనలో స్నేహం ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు ఆయన. అదంతా మనం అడిగితే ఏం చేస్తాం? ఇన్ని ఇచ్చాను కదప్పా, ఎక్కడ అవి? నీలో ఉంటే చూపు, నేను ఇస్తాను నీకు అంటాడు. ప్రియమైన సహోదరి, మనమే డిసైడ్ అవ్వాలా. మనం ఎందరో అపాధి వెళ్ళారు, కానీ వాళ్ళ ముందర ప్రభుతో నిలబడినప్పుడే మన ఘనత, మహిమ, ఆయనకి మహిమ. అది అవును, నా పిల్లలు సత్య సాక్షిగా నిలబడారు, సత్యానికి నిలబడారని రుజువు ఎప్పుడు అవుతుంది? మనం నిలబడినప్పుడే. అప్పుడు మనం కూడా సత్యం విని అందరి వాళ్ళే ఏమో వాస్త్ర ప్రకారం వచ్చి పోతూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. ఈ సంవత్సరాలు వస్తాయి, వారాలు వస్తాయి, ఒక వారం బ్రదరు, ఒక వారం నేను, ఇంకెవరెవరో చేసి మాట్లాడి వెళ్తూ ఉంటాం. అయితే మనం జీవించకపోతే, మనం వాడిని కలిగి ఉండకపోతే, అప్పుడు మనమే నిర్ధారించాలా మనం ఎందుకు ఇలా ఉన్నాం, ఎందుకు సహవాసం ఇలా ఉంది అన్నప్పుడు మనలో చర్యగా లేదని మనం దాన్ని పుట్టించుకోవాలా. పుట్టించుకుంటేనే. చూడండి ప్రియమైన సహోదరి, తర్వాత కీర్తన గ్రంథము 34:10. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకండి ఇది ఆశ్రయించే వారు? ఎవరిని ఆశ్రయిస్తున్నాం? చాలామంది చాలా సందర్భాలు ఎవరెవరిని ఆశ్రయిస్తూ ఉంటారు. అన్నా నువ్వేనా ఆపద్బాంధవుడివి, అట్టునా ఇటునా, అక్క నువ్వే అక్క. మన ఆశ్రయించేది ఎవరిని ఉంటుంది, ఎవరిని ఉండాలా? చూడు, సింహ పిల్లలు లేమి కలిగి ఆకలి కొంటుంది అంట, నన్ను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అప్పుడు మనం ఆశ్రయించేది ఎవరిని ఆశ్రయిస్తున్నాం? జాగ్రత్తగా చూడాలి. ఎంత బాగా చెప్తుంది అక్కడ 40 అధ్యాయం 16 వచనము. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉచ్చహించి సంతోషించుదురుగాక. నిన్ను వెదకు వారందరూ ఎవరంతా? నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉచ్చహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. ఏమంట? నీ రక్షణని ఏం చేయాలంట? ప్రేమించువారు. అదిదా ఇప్పుడు చెప్పిందాక. రక్షణని ప్రేమిస్తున్నావా? నువ్వు సత్యమును ప్రేమిస్తున్నావా? నీకు ఇచ్చిన రక్షణ గొప్పదే, ఈ లోకానికి లేదే. ఆయన అంటాడు, అయ్యో వీడికి ఇచ్చిన రక్షణ లోకంలో ఉండేవాడిని కొందరు ఎన్నుకుంటూ ఇచ్చేసి ఉంటే వాళ్ళు జీవిస్తారు కదా. వీడికి ఇచ్చి 20 ఏళ్ళు అయిందే, 10 ఏళ్ళు అయిందే, 25 ఏళ్ళు అయిందే, 30 ఏళ్ళు అయిందే. అయ్యో వీడికి ఇంత గొప్ప రక్షణ ఇచ్చానే, వాడు దాన్ని లక్ష్య పెట్టలేదే. వాక్యం ఉంది కదా, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అంటే మనం ఎలా వెతుకుతున్నాము? కంపేర్ చేస్తాడు. నీ 6 రోజుల జీవితాన్ని 7వ రోజు జీవితాన్ని కంపేర్ చేస్తాడు. జాగ్రత్తగా దేనికి వెళ్తున్నాడు? సినిమాలు షికార్లకు ఎంత బాగా వెళ్తాడు, కాలక్షేమానికి ఎలా వెళ్తాడు, ఎంత ఫాస్ట్గా. ఏమన్నా చూడు, ఏదైనా పని చెప్పమంటే ఇది చేసేసి నేను ఆడుకో అంటే టకటకట దాన్ని అర్రకొర చేసి వచ్చినా ఆడుకోవాలా, గేమ్ ఆడుకుంటూ ఉండాల. ఎవరిని ఎమ్మరిస్తావో, ఎవరికోసమో? నీ లైఫ్ నీది. ఇక్కడ ఆడుకోవాల్సింది లాస్ట్ వరకు, నువ్వు లేచి కూడా తిరిగి ఆడుకోవాల్సింది, ఇక్కడ వేరే పని లేవు. అయితే దేవుణ్ణి ఎలా ఆయన ఏంటంటే నా రక్షణని ఏమంట? నీ రక్షణ ప్రేమించువారు. నీ రక్షణ, దేవుడిచ్చే రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక. చూసారా? ఆయన మహిమపరచబడును గాక అని చెప్పుకుంది, అని నిత్యము చెప్పుకుందురు గాక. అది ఆయన రక్షణ ఇచ్చాడు నీకు. ఎంత గొప్ప రక్షణ! ఈ లోకంలో ఎందరికీ లేదు, చెప్తాం కదా, ఎందరికీ లేదు. అది ఒక లిమిట్ మనిషికి, 1,44,000 మందికి మాత్రమే. దానిలో ఒకడుగా నిన్ను చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎలా చూస్తావు? నువ్వు ఎవరిని చూసుకుంటున్నావు? లోకములనా? మనం తీర్మానించకుండా జీవించలేము. కాలాలు గడుస్తూ ఉండాలి, వెళ్తూ ఉంటుంది. ఇంకా 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 మనకు ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఎన్నో మర్చిపోయే విధంగా వస్తుంది మన చుట్టూ. అందరూ చెప్తారు కదా, ఏమంట? ఎలా ఆవరించి ఉందంట ఏప్రిల్ చెప్తారు కదా, సులువుగా చిక్కులు పెట్టు పాపము ఏం చేస్తుందని, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములో. అది ఎలా మనల్ని ఆవరించి వస్తాయంట? అది సులువుగా చిక్కులు పెట్టేది వస్తుంది ఎక్కువ. అది సులువుగా ఏం చేస్తుంది? మనల్ని చిక్కులు పడిపోతుంది. అది సులువుగా
ఆ, అది ఆవరించింది ఇది కాదు. ఆ, ఇప్పుడు సులువుగా సిక్కులు పెట్టే కూడా వచ్చేస్తుంది కదా అంటున్నాను. సులువుగా సిక్కులు పెడుతుంది కదా వచ్చి, మనం ఏం ఎదుర్కొని పోతామా బాధని? మనము కూడా ఆ. ప్రతి భారమును ఆ. సులువుగా చిక్కులు పెట్టు పాపము నేను ఆ పాయింటే పట్టుకునేది, సులువుగా చిక్కులు పెట్టే పాపం అని పట్టుకునేది, వేరే పట్టుకోలే. మనల్ని వెతుకొని పోతామా? బాధ, వేదన, కష్టము, కన్నీరు వెతుకొని పోతామా? అది ఏం చేస్తుంది ఇప్పుడు? వెతుకొని వచ్చేసింది, ప్రతి వాడిని ఇంటిలో పెట్టేసింది. అది మనమే చిక్కులు పెట్టుకుంటే ఏం చేయలేం కదా. సులువుగా చిక్కులు పెట్టే పాపం అది. అది వెతికేది లేదు. ఇప్పుడు ఒకప్పుడు వెతుకొని పోవాలి, ఇప్పుడు వెతికేది లేదు. అప్పుడు మనంతో దాన్ని రిజెక్ట్ చేయాలి. దేవా, ఈ సులువుగా చిక్కులు పెట్టే వద్దు స్వామి, నా దగ్గర రానికుండా, నా మనసులో, నా చూపులో, నా ధ్యానములో రానికుండా కాపాడు స్వామి, వేడుకోవల్లా. అప్పుడు నువ్వు వాక్యమే ధ్యానించాలి. ఎల్లవేళ వాక్యం అయితే అర్థంగా చదువుతానే ఉండు. చదివినప్పుడే ఆయన ఒక అన్నీ మనకి ఇస్తాడు, లేకపోతే ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. చూడండి ఇక్కడ ఏమంటారు? రక్షణని ప్రేమించే వారిని నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. చూడండి, దేవుని వెతుకు వారందరూ ఎలా వెతుకుతున్నాము, ఎప్పుడు వెతుకుతున్నాము, దేనికంటే ఎక్కువ వెతుకుతున్నాము కంపేర్ చేస్తాడు ఆయన. దేని ఎక్కువ వెతుకుతున్నావు? చర్చింగ్, గూగుల్లో పోయి దేని ఎక్కువ సెర్చ్ చేస్తున్నావు, దేని గురించి సెర్చ్ చేస్తున్నావు? కొందరు డౌట్ వచ్చిందంటే వంటలు కానీ అన్నీ దాన్ని సెర్చ్ చేస్తారు. ఏది చేయాలన్నా గోంగూర ఎలా చేయాలా, సాంబారు ఎలా చేయాలా, వంకాయ మునక్కాయ సాంబార్ ఎలా చేయాలా, అన్నిటి సెర్చ్ చేస్తున్నారు. స్వీట్గా ఉండాలి, స్వీట్ ఎలా బాగుండాలని ఏం చేయాలా, పాలకోవా ఎలా చేయాలా, గులాబ్ జామ్ ఎలా చేయాలి, అన్నిటికి వచ్చేసినాయి. చూస్తాడు, మంచిదే, శరీరం ఇచ్చారు కదా, టేస్ట్ కావాలి కదా, మంచిదే, తప్పు చెప్పలే. దేవుని వాక్యం కూడా ఎలా చూస్తావు? ఒక డౌట్ వచ్చినప్పుడు టక్కని ఎత్తి చెప్పే విధంగా మనకు ఎదుగుంటే, మీరు వెతుకుంటే వస్తుంది కదా. తరబాటు ఎందుకు వస్తుంది? అప్పుడు వాక్యంలో ఏమకు ఇమడలేదు. వాక్యం ఉంటే ఈ మంచి స్టూడెంట్ వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్, ఆ మాస్టర్ వచ్చి అడిగినప్పుడు ఆ టీచరు పలానా క్వశ్చన్ అన్నప్పుడు మాగా దానిలో ప్రవీణుడిగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? లేదు, టక్కనే వాళ్ళు చెప్తారు, వెరీ గుడ్ అంటారు. అప్పుడు వీళ్ళు చెప్పే క్వశ్చన్గా ఆన్సర్ అప్పుడు ఎక్కువ ఏం చేస్తున్నాడు, దాని గురించి ఏం చూస్తున్నాడు అబ్బాయి, ధ్యానించాడు కాబట్టి తెలుస్తుంది. అంతకే నువ్వు నేను కూడా నీ ఆసక్తి, నీ విధానం దేంట్లో ఎక్కువ ఉంది, ఇంట్రెస్ట్ దేంట్లో ఉన్నావు, నువ్వు దేన్ని సంపాదించి ఉన్నావు, దేన్ని కలిగి ఉన్నావు, నీ హృదయంలో ఏముంది? ఆయన ప్రతి క్షణం చూసేవాడు, ప్రతిదినం చూసేవాడు. ఆదివారం మటు చూస్తారనుకోపకండి, అన్ని వేళలో ఆయన మీ హృదయాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. దేని గురించి ఆసక్తి వీడికి రోజంతా ఉంది, దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నాడు? ఆదివారం ఒక రోజైనా 6 రోజులు ఉన్నాయా? వేకుని లేస్తాడా? 6 రోజులు ఎలా లేస్తావు, 7వ రోజు ఎలా లేస్తావు, అన్నీ చూస్తాడు ఆయన. అదిదా మనం జాగ్రత్తగా ఉండాల. చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము, ఇంకొక 4-5 ముగిచ్చేస్తాం. హోషేయ 6:6. నేను బలిని కోరను కాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూసారా, అదే చెప్తున్నాడు ఆయన. మనమేమో బలి ఇచ్చేసాం. నేను పోయినాను, అందరూ జ్ఞానతాన్ని తీసుకున్నారు, చూశాను, అయ్యో నేను కూడా తీసుకోవాలని తీసుకువచ్చేసిన, మునిగినాను, లేపి పేరు పెట్టేశారు, వచ్చేసా. స్టీఫెన్ రమేష్ పో అన్నాడు, వచ్చేసాను, పేరు పెట్టేశారు. బట్ నేను ఇప్పుడు బలి ఇచ్చేసినానని, అబ్బా నేను అయిపోయింది, నాకు నిత్యజీవి ఇచ్చేస్తారా? నేను సమర్పణ చేసిన, హృదయపూర్వకంగానే, ఎవరు బలవంతంలో నేనే చేసిన, ఇప్పుడు నాకు నిత్యజీవి ఇచ్చేస్తారా? అక్కడ ఏమంటున్నాడు? బలిని కోరువాడు నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అదిదా ఏ జ్ఞానం ఎదుగుతున్నాము? మంచి యవనస్తులు బాగా ఎక్కడెక్కడంతా మంచి నాలెడ్జ్ ఉండి ఎదుగుతారు. ఏ బుక్ చదివితే నాలెడ్జ్ వస్తుంది, లోకంలో అది చూస్తారు. లోకంలో వచ్చినప్పుడు చూస్తారు, పలానా బుక్ మీరు చూసారా, చదివినారా అంటారు. నాకు బైబిల్ తప్ప ఏం తెలియదంటే,
ఓహో మీరు బైబిలా ఏమంటున్నాడా, ఓ మీరు బైబిలా అని లాగేసిపోతున్నాడు. ఆ పలానా బుక్ అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. షాక్ అయినాడు. నేను షాక్ అయినా సార్, ఈ బుక్ మీకు తెలుదా, ఓల్డ్ ఫేమస్ సార్ ఇది అన్నాడు. అప్పుడు అనిపించింది, ఇది ఎక్కడ ఫేమస్ ఈ బుక్, యుగపరానికి విశ్వమునికి పరలోకము కావచ్చు భూలోకం కావచ్చు ఎక్కడికైనా ఏది గొప్ప, పరిశుద్ధ గ్రంథము. దానివల్ల ఏం చేయవచ్చు నేను, ఇక్కడ మాత్రం కాదు. ఆ బుక్ చదువుకొని ఫేమస్ బుక్ ఎక్కడ జీవించాలి వాడు, ఇక్కడ ఉన్న వరకే, ఈ తర్వాత లేదు. అది ఇదే మీరు ఇక్కడ ధ్యానించి ఉంటే మీరు ఎక్కడికి వరకు పనికి వస్తుంది. అదే ఈ నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ ఏమి లేదు, సర్వము అంత గొప్ప విషయం అది. అప్పుడు నేను నవ్వుకున్నాను. అప్పుడు నవ్వితే ఏం సార్ అన్నాడు, ఏం లేదప్పా నేను బైబిల్ చూసేవాడు, ఇదే నా జీవం అంటే. అవునా, సరే సార్, నేను ఇది తలుచుకున్నా, నువ్వు ఆ బుక్ చదివి ఎంత సంపాదించుకుపోతావో లేదో, నేను నిత్య జీవమని బుక్ నాకు ఇచ్చినారబ్బా నా ప్రభు, నా తండ్రి. అదే లోకం. ఏం జ్ఞానం ఎదుగుతున్నావు చెప్తున్నాడు చూడు, ఏం చెప్తున్నాడు, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము, అదిదా దేవుని గూర్చిన జ్ఞానము. దేవుని ఎలా వెతుకుతున్నావు, నాకు ఇష్టమైంది అదిదా. ఆయనకి ఇష్టమైంది అంటే ఆయన గురించి జ్ఞానం కావాలా, నీలో ఉందా? నన్ను గురించి ఏమనుకున్నాడు బా పేతురు అడుగుతారు, ఆయన యేసుప్రభు అడిగారు కదా, నన్ను ఏమనుకుంటారు అందరూ, మీరేమనుకుంటారు అన్నప్పుడు చక్కగా చెప్పేశాడు. మీరెవరు ప్రభువా, మీరు నీవే నిత్య జీవము నీవే దేవుని పరిశుద్ధుడు, సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా జీవపు గల మాటలు గలవాడు నీవే. ఎంత బాగా చెప్తాడు ఆయన, ఎంత గొప్ప విషయం చెప్పాడు. వెంటనే ప్రభు ఆశ్చర్యపడ్డాడు, సంతోషపడ్డాడు. పేతురు, ఇది నీకు నీ మాంసరత్వము నీ జ్ఞానం బయలుపరిచి అనుకోబాక, లేదు దేవుడు నీ తండ్రి ఏం చేశారో బయలుపరిచాడు, నేను ప్రేమిస్తున్నాడు. అప్పుడు ఎంతగా మీరు ఆ జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు, లేకపోతే సామాన్యుడే. అలాగే నువ్వు నేను కూడా ఏ జ్ఞానాన్ని వెతుకుతున్నామో, దేన్ని పరిశీలిస్తున్నావో, దాన్ని మ్యాచ్ చేసుకుంటావో, దాన్ని బట్టి నేను దేవుడు ప్రేమించేది, నీకు ఇచ్చేది కూడా. చాలామంది మనం చూస్తున్నాం, మ్యాచింగ్ బాగా చూసుకొని వేసుకొని వస్తాం, మ్యాచ్ ఉండాలా, దానికోసం ఎంత ప్రయాసపడతాం. అది మ్యాచ్ లేకపోతే మన జీవితం యేసు ప్రభుతో మ్యాచ్ ఉందని చూసుకోవాలా. నేను యేసు ప్రభుకు మ్యాచ్ అయినానా, నా మాట మ్యాచ్ అవుతుందా, నా బుద్ధి మ్యాచ్ అవుతుందా, నా గుణం మ్యాచ్ అవుతుందా, యేసు ప్రభు నా గుణానికి మ్యాచ్ అవుతుందా. ప్రభువా తండ్రి, మ్యాచ్ లేకపోతే మ్యాచ్ అయిపా, ఆ మంచి గుణాన్ని మాకు కూడా ఇవ్వు, ఆ మంచి ఆత్మను మాకుని ఇవ్వు. ఆయన యెహోవాకు భయపడి ఆత్మ ఇచ్చారంట యెషయా 11:2లో. ఎప్పుడు ఆ ఆత్మను నాకు అడుగు, ఇవ్వు. ఆయన సత్యం గురించి సాక్ష్యం ఇచ్చేట్టుగా పుట్టాడంట. అప్పుడు మనం పుట్టించుకున్నాడు మనల్ని ఆయన కొరకు, సత్యం కొరకు సాక్షి ఇచ్చేట్టుగా పుట్టించాడు. అది కూడా నాకు ఇవ్వు, అడుగుతూ ఉండాలా. ఆయనకి ఇష్టమంట ఆ జ్ఞానం, దేవుని వెతికే జ్ఞానం ఆయనకి ఏమంట ఇష్టమంట ఆయనకి. అయ్యో తండ్రి నీకు ఇష్టమైన తెలుసు. మనకి పనిచేసే వాళ్ళందరికీ ఎలా పనిచేస్తే యజమానికి ఇష్టమని బాగా తెలుసు. ఎప్పుడు డబ్బు అడిగితే ఓనర్ దగ్గర డబ్బు లాక్కోవచ్చుని అప్పుడు తెలుసు వాళ్ళకి. తెలుసా తెలీదా? పని ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఒక పనే లేకుండా కష్టపడినప్పుడు ఓనర్ అడ్వాన్స్ అడిగితే, ఒక 10 పని వచ్చింది అనుకో, అప్పుడు అడిగితే డబ్బులు ఇస్తాడు. ఎందుకో ఈ పని అంతా వాడిని నమ్ముకొని ఉన్నాయి. అలాగే నువ్వు నేను కూడా మన యజమానికి ఏది ఇష్టమో, ఆయన జ్ఞానం, ఆయన వెదకటి ఇష్టమంట, ఆయన నీతి న్యాయం ఇష్టమంట, ఆయన కనికరం ఇష్టమంట, ఆయన పరిశుద్ధత ఇష్టమంట, అన్నీ ఆయన ఇష్టమైనది తెలుసుకొని చేయకపోతే అంటారు. ఇంటి ఒక ఫ్యామిలీ ఉంది అనుకోండి, ఆయన వచ్చినప్పుడు అన్ని కూరగాయలు అన్నీ ఉన్నాయి మస్తుగా, ఏం కొదవ లేకుండా, కానీ ఆమె ఏం చేయలే. అప్పుడు ఏమంటాడు, ఏమ్మా ఏమైంది, అన్నీ ఉన్నాయి కదమ్మా, ఎందుకు చేయలా, ఏమైంది, ఇప్పుడు ఉండేది చేసి పెట్టాలి కదా, లేకపోతే చేసి పెట్టకుండా ఉంటే ఏం లేదన్నవచ్చు, ఉంది కదా అన్నీ. అలాగే నిన్ను కూడా అడుగుతున్నాడు, ఏంపా లోకంలో ఉండేవారు ఎదుటి ఏమీ లేదుపా, నీ దగ్గర అన్నీ పెట్టానుపా, నీ దగ్గర అన్నీ ఇచ్చాను, కానీ నువ్వు ఏమి కలిగి ఉన్నావు, ఏమి పొందుకోవు, నన్ను ఏమనిగా నువ్వు పెట్టుకున్నావుపా, ఎంత ఆసక్తి ఉంది నా మీద నీకు, ఎంత భక్తి ఉంది, ఎంత శ్రద్ధ ఉంది, ఎంత నీతి ఉంది, ఎంత న్యాయం ఉంది, అన్నీ అడుగుతాడు ఆయన.
ఏది కలిగి ఉన్నావు? లేకపోతే మనం కూడా పక్కన అక్కన వారిలో ఒక్కరుగా ఉంటాం అంతే. వాళ్ళకైనా ఇంకొక ఛాన్స్ ఉంది, మనకు ఛాన్స్ లేవు. అది మనం జాగ్రత్తగా గమనించాలా. చూడండి మత్తయి సువార్త 23:23. అయ్యో, ఆ, వేషధారులైన శాస్త్రులారా, ఆ, పరిసయ్యులారా, ఆ, మీరు పుదీనాలోను ఉమ్, సోపులోను ఉమ్, జీలకర్రలోను ఉమ్, 10వ వంతు చెల్లించి ఉమ్, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను ఉమ్, అనగా ఉమ్, న్యాయమును, కనికరమును, ఉమ్, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఆ, వాటిని మానక ఉమ్. వీటిని చేయవలసి ఉండెను. కొందరు అంతే. ఎలా కరెక్ట్గా టయానికి రావాలా, టైం అయిపోయిందా పోవాలా, మనం టైం ఏ పని చేయాలా, మన బాధ్యత అయిపోయినట్టు అయిపోతుంది. అదే అంటారు, అది ఒక దశంభాగం ఇచ్చినట్టు అంట. మీరు దశంభాగం అన్నిట్లో ఇస్తారప్ప, పుదీనాలోను, జీలకర్రలోను, సోంపులోను అన్నిటి చేస్తారప్ప, అది ముఖ్యం కాదు. తర్వాత ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఇదిదా ఈరోజు చాలా మంది చేయవలసింది చేయకుండా, ఉండవలసింది ఉండకుండా దేనే చేస్తారు. కరెక్ట్గా న్యాయ నీతికి దశంభాగం అన్ని ఇచ్చేది మంచిదే, దేవునికి మీ ఇచ్చేది మంచి, దాన్ని తప్పు చెప్పలేనా. కానీ గ్రంథంలో విశేషమైనది ఉంది, విశ్వాసం ఉంది, మళ్ళా న్యాయం ఉంది, కనికరం ఉంది. ఇది కావాలా, విశేషమైన వాటిని కూడా కలిగి ఉండాలా. అది మనకు చెప్తారు కదా, ఈ స్కూల్లో స్టూడెంట్కి చెప్తారు. ఎగ్జామ్ రాకముందు ఆ టీచరే పిలిచి వాళ్ళకి స్పెషల్ క్లాస్ పెట్టి కొన్ని క్వశ్చన్ మాత్రం ఇస్తారు. అక్కడ ఉండే పేపర్లో 300 క్వశ్చన్ ఉంటాయి ఆ బుక్లో, కానీ ఒక 50-60 మాత్రం స్పెషల్గా ఇస్తారు. ఎందుకో? ఇంపార్టెంట్. ఇది ప్రాముఖ్యంప, దీన్ని ఫస్ట్ చదువుకొని రండి. అన్నీ చదువుకోండి, జనరల్గా అన్నీ చదువుకోండి, బట్ ఇవి ఏం చేయండి, ఎక్స్పెషల్గా దీన్ని స్టడీ చేసుకొని రండి. ఎందుకంటే ఇది ఎగ్జామ్లో రావాల్సిన క్వశ్చన్స్ అంటారు. పుస్తకం ఉంటాయి 300. అలాగే మనకు కూడా ఆ గ్రంథంలో అనేక చట్టాలు ఉన్నాయి, అనేక సత్యాలు ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్ ఇస్తాడు న్యాయము, కనికరము, విశ్వాసము. అది లేకపోతే అది అంటారు, మీరు అన్నీ చేసి ఏం ప్రయోజనం అవుతుంది? అన్నీ చేశారు, ఏం ప్రయోజనము? దానివల్ల ఏముంది? అది కొంత ఆశీర్వాదం వస్తుంది, కానీ ప్రాముఖ్యమైన విషయం వదిలేస్తారు కదా. న్యాయము, కనికరం, విశ్వాసం కావాలంటాడు ఆయన. మీరు విశ్వాసంగా ఆయనతో ఉంటే మీకు ఆయన విశ్వాసం చూపుతాడు, మీరు కనికరంగా ఉంటే ఆయన మీ కనికరం చూపుతాడు, మీరు న్యాయంగా ఉంటే మీ ఎట్లా న్యాయంగా నడుచుకుంటారు. మీకేం లేకపోతే ఒక మంచి కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలా, బట్ ఆ ఉద్యోగం అంత ఎడ్యుకేషన్ ఆయనలో ఏముండాలా? ఆ ఎడ్యుకేషన్ ఉండాలా, వయసు ఉండాలా, కరెక్ట్గా ఉన్నప్పుడు పోతే ఆ కంపెనీ తీసుకుంటుంది. సంబంధం లేకుండా పోతే డిగ్రీ హోల్డర్కి జాబ్ అంటారు, డిగ్రీ తక్కువ ఉండే వాళ్ళు పోతే అక్కడ చూడలేదు ఎంట్రన్స్లో ఏమున్నది, ఎనీ డిగ్రీ హోల్డర్కి ఓ జాబ్ అంటారు. నా దగ్గర డిగ్రీ లేదంటే ఎలా ఇస్తారు ఉద్యోగము? అలాగే మనం ఏ కలిగి లేకపోతే అవన్నీ ఇచ్చాడంటే ఇవ్వడు. మనం ఒట్టి వేషం వేసుకున్నట్టు అవుతుంది. మనం ఏం కలిగి ఉండవు, నీలో ఏముంది? మోషేని పిలిచినప్పుడు నీ దగ్గర ఏముంది అన్నాడు ఆయన. దేవుడు, నీ దగ్గర ఏముందప్ప? కర్ర ఉంది, పడేయి, కర్రని పడే అన్నాడు. పడేసినాక ఏమైపోయింది? అది పరుగు. మోషే పరిగెత్తు, పట్టుకోపదండి తోకని, పరిగెత్తినాడు. ఆయన చేత ఉన్న కర్రే కదా అది. అదిదా దేవుని శక్తి అండి. నీ దగ్గర ఏముండే వాటిని వెయ్యి అంటాడు. ఆయన లాస్ట్ వరకు ఐగుప్తుని సర్వం చేసింది ఏదిదా? ఆయన ఎత్తుకుపోయిన కర్రదా. చూడండి, ఆయన అనుకుంటాడు, ఏమప్ప ఇంత గొప్ప కార్యం ఈ కర్ర చేసి నా చేతిలో, ఇది 40 ఏళ్ళుగా నేను మేకలు మేస్తూ ఉన్నాను, మేకలను కొడతా ఉన్నాను అనుకోడా? ఆయన 40 ఏళ్ళకి ఏం చేశాడు? ఆ కర్ర పెట్టుకోండి, గొర్రెలు కాస్తా ఉన్నాడు. గొర్రెలను కాసిన కర్రనే నీ చేతిలో 40 ఏళ్ళుగా ఉన్న కర్రనే ఆయన ఎంత గొప్పగా వాడేసాను చూడు ఆ కర్రని. అదిదా దేవుని శక్తి. నీలో ఉండేది ఏమైనా పర్వాలే, బట్ అది దేవునికి ఇంపుగా ఉండాల, దేవునికి మహిమగా ఉండాల. కర్ర అయినా కూడా వాడేస్తున్నాడు ఆయన. ఈ పనికిమాలి ఘటాన్ని, ఈ పనికిమాలి పాపం చేసే ఈ ఒక అవయవని వాడేస్తాడు ఆయన పవిత్రపరిచి. కానీ నువ్వు ఆయన కోరుకున్నట్టు ఇవ్వాల. ఆయన ఇచ్చి అడుగుతున్నాడప్పా, ఇవ్వకుండా అడగలేదు ఏది కూడా. ప్రభు ప్రేమించాడు, దయ చూపాడు, కనికరించాడు, రక్షించాడు,
ఆయన నీతిగా ఇచ్చాడు, ఆయనది అన్నీ కలిగించాడు మనకి. ఇచ్చి అడిగేది ఎందుకు తప్ప? మనమే తీర్మానించాలా. ఇచ్చి అడిగింది కూడా మనం చూపకపోతే. చాలా కాలేజీలో స్కూల్లో పాఠాలు చెప్పరు, ఎగ్జామ్ రాయమంటారు, పిల్లలు కష్టపడతారు, పడి నైట్ చదువుకొని రాస్తారు. ఏమంటే చెప్పనే లేదు. ఆ టీచర్, కొందరు స్కూల్లో మ్యాథ్స్ టీచరే ఉండరు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టేస్తారు. మళ్ళీ పిల్లలు ఎంత కష్టపడతారు తెలుసా? 50% మార్క్ కూడా తేలేరు. 100 తెచ్చేవాడు కూడా టీచర్ లేకపోతే ఏం చేస్తాడు? ఏం చేయలేం బా, టీచర్ లేదు, మీరే చదువుకొని రండి అంటారు. ఎంత కష్టమో మనకు అదా చెప్పలే. ఒకరికి ఎన్ని 100 మంది పంపాడో ఈ భూమికి, ఎన్ని వేల మంది పంపారా ఈ భూమికి. ఉన్నతంగా ఆయన కుమారుడు రక్షకుండా పంపాడు ఈ భూమికి. చూసుకోండి, మీకు ఇచ్చిన రాసి ఇచ్చిన వాటి అంతా ఆయన చేసి చూపిస్తున్నాడు. చూడండి, 1కి 10 సార్లు మనకు విట్నెస్ ఉంది. ఏముంది మనకి? విట్నెస్, సాక్ష్యాలు ఉన్నాయి, రథ సాక్ష్యాలు ఉన్నాయి, హత సాక్ష్యాలు ఉన్నాయి. ఎలా ఎంత సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభువుని మనకు కళ్ళుకి తేరుగా ఓపెన్గా ఉన్నాడు ఆయన. అయితే సిలువలో వేయబడిన ఇంత గొప్ప సాక్ష్యం అదా. అప్పుడు ఇచ్చినప్పుడు మనం చూపకపోతే చూడండి. తర్వాత యాకోబు 2:13, యాకోబు 2:13, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. అదిదా, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. కనికరము తీర్పును మించి అతిశయపడును. అదిదా, నిన్ను చేసే ఒక కనికరం ఉండుంటే అది నీ తీర్పులో వచ్చి నిన్ను అడ్డంగా నిలబడి అతిశయపడుతుందంట. అయ్యో మా వాడు చాలా గొప్ప కనికర పని చేశాడండి, ఆయన శిక్షించడానికి వీలు లేవు. ఏమి? ఆయన చేసిన కనికరం సాక్షిగా ఉంది. కనికరం ముందు నేనేం చేసిన నీకు వచ్చే అతిశయపడుతుంది. నువ్వు చేసిన కనికరం ఉంటే. నీకు కనికరం లేకపోతే, అందుకే అంటాడు అక్కడ ప్రభు చక్క కనికరము ఏమంట, కనికరము ప్రేమించేవారు కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కనికరమే లేకపోతే, కనికరం ఉండాల మనిషికి. దేవుని వాక్య ప్రకారమైన కనికరము, వేరే విధంగా కనికరం కాదు. చాలామంది లోకంలో అందం చూసి కనికరం వచ్చేస్తుంది, చాలా బ్యూటిఫుల్ అబ్బా కనికరం వచ్చేస్తుంది, కుక్కలు మా జరుగుతారు అంటే కనికరం కాదు అది. ఇది సత్యం మెరుగా కనికరం. సత్యంను చూసి, సత్యంను విశ్వసించి, సత్యంను ఒప్పుకొని సత్య ప్రకారమైన కనికరం ఉండాల. యోబు గ్రంథము 34:17. న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా? న్యాయమును ద్వేషించువాడు లోకమును ఏలునా? న్యాయాన్ని ద్వేషించేవాడు, న్యాయాన్ని జరిగించిన వాడు న్యాయాన్ని ఒకటి ఏలికగా ఉండగలుగుతాడా? అప్పుడు న్యాయము పరిపాలన ఏమంటారు? పరిపాలన ముందు ఏమంటారు? నా పరిపాలన నీతి న్యాయముగా ఉండాలా అని చెప్తారు, వాగ్దానం ఇస్తారు కదా. అప్పుడు న్యాయము లేకపోతే మనం పోయి పరిపాలించిన అవుతుందా? పరలోకం వెళ్ళిన అవుతుందా? దేవుని చేరుకొని అవుతుందా? ఏమి చేయలేం. అప్పుడు న్యాయము ఏం చేయాలా? కలిగి ఉండాలా. అది చెప్తున్నాడు కీర్తన 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. చూడండి, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చూడండి, నీతిమంతులుగా, నీతిగా ఉండేవాళ్ళు, నీతికి నడుచుకునేవాళ్ళు, నీతిని ప్రేమించేవాళ్ళు దేవుడు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు మొరలు ఎప్పుడు మొర పెడతారా అని వాళ్ళని ఆలకించి వాళ్ళకి మేలు చేసేదానికి. కీర్తన 11:7 కూడా, కీర్తన 11:7. యెహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు. అదిదా, ఆయన నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు. ఆ నీతిని నీకు ఇచ్చేశాడు. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నేనేం చేశాడు? ఆయన ప్రేమిస్తాడు, అంతే. యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనకేమి ఇచ్చాడు? నీతిమంతుడికి ఇచ్చేశారు కదా, అందరు నీతి ఇచ్చేశారు కదా. అప్పుడు నువ్వు నీతిమంతుడు, యేసు ప్రభు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి యెహోవా ఆయన ప్రేమించాడు. తండ్రి నన్ను ఎన్నడూ ఏం చేయలే,
విడిచిపెట్టిన వాడే కాడంటాడు. ఎప్పుడు తండ్రి నేను ఏకమై ఉన్నాము. ఎలా? అది ఏ దేవుని నీతిని ఆయన కలిగి ఉన్నాడు, ఆ నీతిని మనకిచ్చాడు. మనం కలిగి ఉంటే కదా. యెహోవా నీతిని ప్రేమించేవాడు. అప్పుడు నీలో నీతి ఉంటే నిన్ను ప్రేమిస్తాడు. నీలో అనీతి ఉంటే ఎలా ప్రేమిస్తాడు? జాగ్రత్త. అదే మనం కూడా చూడాలా. ఆ నీతిని, యెహోవా నీతిని ప్రేమించాడు. ఏం చెప్తుంది వాక్యము? యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. చూసారా? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారంట. అప్పుడు మనం ముఖ దర్శనం చేయాలంటే మనము నీతి ఉండాలా, యథార్థత ఉండాలి. అంటే అన్ని గుణాలు ఆయన ఇచ్చిన వాటి అన్నీ అడుగుతాడు. ఆయన ఇచ్చి అడుగుతాడు, ఇవ్వకుండా అడగడు. మనకి ఏమి ఇచ్చి అది అడుగుతాడు. అదిదా మనం చేయాలా. మనం లేని పోందంతా చేయకూడదు. ఈ లేనిది కాదు, ఈ గ్రంథంలో ఏమున్నదో వాటిని చేయమంటారు తండ్రి. నా కుమారుడు ద్వారా ఏం మీకు చూపించానో వాటి చేయండి. చూడండి, కొలసీ పత్రిక 3:12, 13, 14, 15 అంతే. లాస్ట్ వాక్యము వివిధ ముగిచేస్తాం. కొలసీ 3వ అధ్యాయము 12 నుండి 15 వరకు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అంతే, ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అదిదా. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. చూసారా? మరియు కృతజ్ఞులై ఉండుడి. అదిదా. ఎంత పెద్ద లిస్ట్ చూడండి. మీరు ఇది కలిగి ఉండండి. కలిగి ఉంటేనే మీరు ఎందుకు పిలువబడ్డారో, ఎందుకు మీరు ఏర్పరచబడ్డారో, ఆయనలో ఆయన పరిపూర్ణత పొందాలని, ఆయన పరిపూర్ణుడు, మీరు పరిపూర్ణ ఉండాలని. మన ఇచ్చి అడుగుతున్నాడు. మన ఇవ్వకుండా అడగలేదు. ఆయన ఇచ్చిన వాటిని అడుగుతున్నాడు. ఆయన విశ్వాసం ఇచ్చాడు. మనకు విశ్వాసత లేదు, మనకు నీతి లేదు, నీతి ఇచ్చాడు. మనకు పరిశుద్ధత లేదు, పరిశుద్ధత ఇచ్చాడు. మనకు సత్యం లేదు, సత్యం ఇచ్చాడు. మన రక్షణ లేదు, రక్షణ ఇచ్చాడు. అన్నీ ఆయన ఇచ్చిన వాటినే. కనికరం లేదు, కనికరం ఇచ్చాడు. యథార్థత లేదు, యథార్థత ఇచ్చాడు, చూపించాడు. నేను ఎలా జీవిస్తున్నాను చూడు. ఆయన ఏం మాత్రం ఆయనలో అగం గర్వం లేనే లేదు. ఏం మాత్రం లేదు ఆయనలో. నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా చూపగలుగుతాడా? ఏమీ లేదు ఆయన దగ్గర. అలాగంటాడు, నేను మీ గురువును నేను మీకు మాదిరిగా చూపించానో అలాగే మీరు చేయండి. మీకు ఎలా కడిగి చూపించాను, నన్ను మీరు మాదిరిగా చూడండి. నేను మీకు మాదిరి ఉంచి వెళ్తున్నాను. నన్నే, ఆయనే మాదిరి, మన మోడల్. ఆయనలో ఎంత పవిత్ర గుణం ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత జాలి ఉంది, ఎంత కనికరం ఉంది. ఎలా కన్నీరు కారుస్తారు ఆయన. ప్రియమైన సహోదర సహోదరి, మన ఈ దినమున మనకి ఇచ్చిన వాటిని, మనకి ఏమి ఇచ్చారో వాటిని మనం కలిగి ఉంటేనే మనకి ఇస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ కంపెనీ ఎక్కడైనా మీ ఐడి కేవలం ఒక నంబర్, ఫోన్ నంబర్ కావాలంటే కొత్తది కావాలంటే మీ ఐడి ప్రూఫ్ అంటాడు, మీ ఆధార్ కార్డు అంటాడు. ఇకపోతే ఏం చేయరు, ఏది దొరకదు మీకు. సేమ్ మన కలిగి ఉన్న దేవుడు ఇచ్చిన, ప్రభు ద్వారా ఇచ్చిన ఆ రక్షణ, ఆ సత్యము, అవంతా మనము క్షమిస్తేనే. ఆడ మళ్ళీ కూడా చెప్పబడింది, మీరు ఒకరిని ఏం చేయమంటుంది, క్షమించుడి. క్షమాపణ లేకపోతే మీకు ఎలా మన ఎలా క్షమిస్తారు? అలా మనము ప్రభు గుణం అది. కావున మనందరూ ఈ వాక్య ప్రకారం ఆ గుణాలను కలిగి ప్రభు వలె మనము, అలాగే తండ్రి చూసినప్పుడు ఆయన అన్నీ కలిగి ఉన్నాడు. అందువల్ల ఆయన ఆశీర్వదించి పైకి ఎత్తుకున్నాడు. ఆయన మనల్ని కూడా ఆ రీతిగా మనము ఆ గొప్ప ఆశీర్వాదం ప్రభు వల్ల ఎత్తపడలాగిన మనందరూ ఒక తీర్మానంతో జీవించి ఈ సత్య ప్రకారం జీవించిన తండ్రి అయిన దేవుడు మనందరూ సహాయం చేయను గాక. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.